ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను గుర్తించకపోయినా నియోజకవర్గ ప్రజలు తనపైన ప్రేమాభిమానాలు చూపారని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తన అసంతృప్తిని బహిరంగంగా తెలియపరిచారు. పెనమలూరు నియోజకవర్గంలో జరిగిన సాధికార బస్సు యాత్ర సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే పార్థసారథి ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను గుర్తించకపోయినా నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని, తాను ఎక్కడున్నా నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఉంటానని అంటూ ప్రసంగించడం నేతల్లో చర్చ మొదలైంది. సారథికి వచ్చే ఎన్నికల్లో సీటు ఉంటుందా లేదా, ఉంటే ఈ విధమైన వ్యాఖ్యలు చేయరంటూ సొంత పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కులాలకు అతీతంగా నన్ను ఆశీర్వదించారు, అది ఏ రోజు కూడా నేను మర్చిపోనని చెప్పేసి మనం చేస్తాను. కొంతమంది చెప్తారు ఈ వర్గం సారథికి వ్యతిరేకం, లేదా సారథి ఈ కులానికి వ్యతిరేకం అని చెప్పేసి. నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను, అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నానని చెప్పేసి మీకు మనం చేస్తాను. నేను నామినేషన్ వేసిన రోజు, నేను నామినేషన్ వేసిన ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలో కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తా ఉన్నాను. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికైనా సరే